నమస్కారం. మన దేశానికి స్వాతంత్రం ఎలా వచ్చింది? ఈ ప్రశ్న వినగానే చాలా మందికి మహాత్మా గాంధీ గారు, ఆయన అహింసా సిద్ధాంతం, సత్యాగ్రహం గుర్తొస్తాయి. మన స్కూల్ టెక్స్ట్ బుక్స్లో కూడా మనకి ఎక్కువగా అదే నేర్పించారు. అయితే వాస్తవం దీనికి కొంచెం భిన్నంగా ఉంటే, హిస్టరీలో మనకి చెప్పని కొన్ని కీలక విషయాలు ఉండుంటే, ఈరోజు మనం అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ మరియు మోటివేటింగ్ స్టోరీ గురించి తెలుసుకోబోతున్నాం. 1956లో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ క్లెమెంట్ ఆల్టీ ఇండియాకి వచ్చినప్పుడు అప్పటి బెంగాల్ గవర్నర్ అతన్ని ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. 1942 తర్వాత క్విట్ ఇండియా మూవ్మెంట్ ప్రభావం తగ్గిపోయింది. ప్రధానంగా చెప్పుకోవాలంటే ఉద్యమాలు కూడా జరగలేదు. అయినా మీరు ఇండియాని వదిలి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి అని అడిగారు. దానికి అట్లీ ఇచ్చిన సమాధానం నిజంగా షాకింగ్గా అనిపించింది. ఆయన ఏమన్నారంటే, గాంధీజీ ప్రారంభించిన అహింసా ఉద్యమాన్ని మేము నార్మల్ ఉద్యమంగానే చూసాము, దాంతో మేము పెద్దగా బెదిరిపోలేదు అని కూడా అన్నారు. కానీ భారత స్వాతంత్రం కోసం నేతాజీ ఆర్మీ పోషించిన పాత్ర మాత్రం అత్యంత కీలకమైంది అని అట్లీ అన్నారు. ఈ ఒక్క స్టేట్మెంట్ విన్నాక మన స్కూల్లో హిస్టరీ ఎంత మార్చి నేర్చుకున్నామో అర్థమవుతుంది. మన టెక్స్ట్ బుక్కులలో గాంధీజీ గొప్పదనం, ఆయన సత్యాగ్రహం గురించి మాత్రమే ఎక్కువగా చెప్పబడింది. అది కొంతవరకు నిజమే, కానీ అసలైన స్వాతంత్ర సమరయోధుడైన సుభాష్ చంద్రబోస్ గురించి, ఆయన ఆజాద్ హిందూ ఫౌజ్ గురించి మాత్రం ఎక్కడా డీటెయిల్గా చెప్పలేదు. ఎందుకు? ఈ ప్రశ్న మనందరి మనసులో మెదలాలి. అసలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎవరు? ఆయన ఎలా పోరాడారు? బ్రిటిష్ వారు సంఖ్యల నుంచి భారతదేశాన్ని విముక్తి చేయడానికి ఆయన ఎంచుకున్న మార్గం ఏమిటి? ఇవన్నీ ప్రశ్నలుగానే ఉండిపోయాయి. నేతాజీ 1897 జనవరిలో కలకత్తాలో జన్మించారు. ఆయన చిన్నప్పటి నుంచి బ్రిటిష్ వారు భారతీయులపై చేస్తున్న అరాచకాలు గమనిస్తూనే పెరిగారు. ఒకరోజు ఒక హోటల్ బయట ఇండియన్స్ అండ్ డాగ్స్ నాట్ అలౌడ్ అని బోర్డు చూసి ఆయన చాలా బాధపడ్డారు. నా మాతృభూమికి వ్యాపారం కోసం వచ్చి మమ్మల్నే కుక్కలతో పోలుస్తారా అని ఎంతగానో కుంగిపోయారు. వారిని ఎలాగైనా దేశం నుంచి తరిమి కొట్టాలని అప్పుడే డిసైడ్ అయ్యారు. ఆల్రెడీ బ్రిటిష్ వారిపై అంత కోపంతో ఉన్న నేతాజీకి ఒకరోజు కాలేజ్లో ప్రొఫెసర్ భారతీయ విద్యార్థులని వేధించడం కనిపించింది. తట్టుకోలేక అక్కడికక్కడే ప్రొఫెసర్ని చంప పగలగొట్టారు. దాంతో ఆయనను కాలేజ్ నుంచి తొలగించేశారు. ఆ తర్వాత నేతాజీ నాన్నగారు అతన్ని ICS ఇండియన్ సివిల్ సర్వీస్ చదువు కోసం లండన్ పంపారు. అప్పట్లో ఈ ఎగ్జామ్ ప్రపంచంలోనే వన్ అండ్ ఓన్లీ టఫెస్ట్ ఎగ్జామ్గా మారింది. అంత టఫెస్ట్ ఎగ్జామ్ అంటే దీన్ని క్రాక్ చేయడానికి ఎంత బ్రిలియంట్ స్టూడెంట్ అయినా కనీసం 2 సంవత్సరాలు ప్రిపేర్ అవ్వాలి. అయితే మన నేతాజీ ఎంత జీనియస్ అంటే కేవలం 6 నెలల ప్రిపరేషన్తోనే ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయడం జరిగింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఆయనతో పాటు విద్యార్థులే కాదు, ఎగ్జామ్ కండక్ట్ చేసిన బ్రిటిష్ వారు కూడా నేతాజీ బ్రిలియన్స్ చూసి ఆశ్చర్యపోయారు. ఆయనకి జాబ్ ఆఫర్ కూడా వచ్చింది, కానీ ఆయన దానిని రిజెక్ట్ చేసి తిరిగి ఇండియాకు వచ్చేశారు. ఎందుకంటే అప్పుడు భారతదేశంలో ప్రజలు దయానీయమైన స్థితిలో ఉన్నారు. తన మాతృభూమి సహాయం కోసం ఎదురు చూస్తుంటే తన స్వలాభం కోసం మాతృభూమికి వెన్ను చూపడం సరికాదని భావించారు కూడా ఆయన. వచ్చిన ఆఫర్ని నిర్మోహమాటంగా రిజెక్ట్ చేసి దేశం కోసం వచ్చేశారు. ఇండియాలో అడుగుపెట్టిన వెంటనే నేతాజీ గాంధీజీ మరియు అతని బృందంలో కలిసిపోయారు. నేతాజీ స్వతంత్ర పోరాటం అప్పుడే స్టార్ట్ అయ్యింది. తన యాక్టివ్ పర్సనాలిటీ మరియు అద్భుతమైన రాజకీయ చతురత కారణంగా కేవలం కొద్ది నెలల్లోనే ఆయన కాంగ్రెస్లో ఒక ముఖ్యమైన లీడర్గా ఎదిగారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎన్నికలలో స్వయంగా గాంధీజీ సపోర్ట్ చేసిన డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారిని సైతం ఓడించి కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారు. మన అందరికీ తెలుసు నేతాజీ మరియు గాంధీజీ ఐడియాలజీ డిఫరెంట్ అని. గాంధీ గారు మాత్రం స్వాతంత్రం కేవలం అహింసతోనే వస్తుంది అని నమ్మితే, నేతాజీ మాత్రం స్వాతంత్రం అంటే ఎవడో ఇచ్చేది కాదు, పోరాడి లాక్కునేది అని నమ్మారు. 1939లో ఇండియన్ కాంగ్రెస్ పదవికి రాజీనామా చేసి భారత స్వాతంత్రం కోసం మరో మార్గాన్ని ఎంచుకున్నారు. 1939లో ఇండియన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసి భారత స్వాతంత్రం కోసం మరో మార్గాన్ని ఎంచుకున్నారు. అదే సమయంలో వరల్డ్ వార్ II కూడా స్టార్ట్ అయ్యింది. హిట్లర్ యూరోప్ను చిన్నాభిన్నం చేస్తుంటే జపాన్ ఏషియాపై ఆధిపత్యం చెల్లించడమే కాకుండా అమెరికాతో యుద్ధం చేయడానికి కూడా సిద్ధమైంది. ఈ పరిస్థితిని గమనించిన నేతాజీకి ఒక మంచి అవకాశం కనిపించింది. బ్రిటిష్ ఆర్మీలో ఉన్న ఇండియన్ సోల్జర్స్ యుద్ధంలో పాల్గొన్న ఫ్రంటెడ్ వారియర్స్ అందరూ కూడా మన ఇండియన్ సోల్జర్స్ అని నేతాజీ గమనించారు.
అప్పుడే మన దేశంలో ఉన్న మొత్తం సైనికులు కేవలం 40,000 మందే బ్రిటిష్ వారు ఉంటే దాదాపు 25 లక్షల మంది ఫ్రంట్ అండ్ వారియర్స్ మన ఇండియన్ సోల్జర్స్ ఉన్నారు. ఈ 25 లక్షల మంది సైనికులు ఎలాగైనా తిరుగుబాటుకి ఒప్పించగలిగితే బ్రిటిష్ వారికి మన దేశాన్ని విడిచిపెట్టడం తప్ప మరో మార్గం ఉండదని ప్లాన్ చేశారు. సరిగ్గా అప్పుడే నేతాజీ తన ఇంటర్నేషనల్ స్ట్రాటజీని మొదలుపెట్టారు. 1941 జనవరి 17న అర్ధరాత్రి ఆయన మారువేషంలో ఇండియా నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళారు. అక్కడి నుంచి రష్యా వెళ్ళారు. రష్యా సహాయం చేయకపోవడంతో అక్కడి నుంచి జర్మనీకి వెళ్ళారు. అక్కడ హిట్లర్ని కలిశారు. కొంతకాలం తర్వాత హిట్లర్ కూడా సహాయం చేసే పొజిషన్లో లేకపోవడంతో నేతాజీ జపాన్తో కలిశారు. 1942లో సింగపూర్ యుద్ధంలో 10,000 కంటే తక్కువ సైన్యం ఉన్న జపాన్ దాదాపు 60,000 మంది బ్రిటిష్ సోల్జర్లను ఓడించి వారిని యుద్ధ ఖైదీలుగా బంధించింది. జపాన్ ఈ 40 మంది ఇండియన్ సోల్జర్స్ ని ఒక ఆర్మీ యూనిట్ గా ఏర్పాటు చేసి కెప్టెన్ మోహన్ సింగ్ ని ఆ యూనిట్ కి ఇన్ఛార్జ్ గా చేసింది. అలా ఏర్పడిన ఆర్మీ యూనిటే ఇండియన్ నేషనల్ ఆర్మీ. దానినే ఆజాద్ హింద్ ఫౌజ్ అని కూడా పిలుస్తారు. అయితే ఆ ఆర్మీలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏమిటంటే వారికి మోటివేషన్ లేకపోవడం, వారికి ఒక సంకల్పం అనేది క్లియర్గా లేదు. సరిగ్గా అప్పుడే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఎంటర్ అయ్యారు. 1943లో ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ బాధ్యతలను స్వీకరించారు కూడా. అప్పటి నుంచి సైనికులకి తన స్పీచ్లతో మోటివేషన్ చేస్తూ బ్రిటిష్ సంఖ్యల నుంచి భారతదేశాన్ని విడిపించడం ఎంత ముఖ్యమో తన పాపులర్ స్పీచ్లతో తెలియజేయడం జరిగింది. నేతాజీ ఆ సైనికులతో ఉంటూ వారితో భోజనం చేస్తూ వారిలో కోల్పోయిన మోటివేషన్ని, దేశభక్తిని తిరిగి మేల్కొల్పారు. అప్పుడే నేతాజీ చెప్పిన మాట ఏంటంటే, మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను. ఈ మాటలు ప్రతి సైనికుడి గుండెల్లో మునుపెన్నడూ లేని విధంగా ఒక కొత్త ఉత్సాహాన్ని, దేశభక్తిని మేల్కొల్పాయి. అలాగే 40,000 మంది సైనికులు ఇండియన్ నేషనల్ ఆర్మీ బ్రిటిష్ వారితో పోరాడేందుకు సిద్ధమైంది. సింగపూర్ నుంచి మైన్మార్ నుంచి కోహిమా నుంచి ఇంపాల్కు ఇండియన్ నేషనల్ ఆర్మీని తీసుకొచ్చారు. ఇంపాల్ దగ్గర ఇండియన్ నేషనల్ ఆర్మీ భారతీయులతో నిండి ఉన్న బ్రిటిష్ ఆర్మీ మొదటిసారిగా ఎదుర్కొంది. 2 భారతీయులు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుంటున్నారు. ఇది నిజంగా దురదృష్టకరం. ఈ దురదృష్టవశాత్తు బ్రిటిష్ ఆర్మీ ఆజాద్ హింద్ ఫౌజ్ ని ఘోరంగా ఓడించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే అటు జపాన్ కూడా అమెరికా ముందు లొంగిపోయింది. జపాన్లో నేతాజీ ప్రయాణిస్తున్న ఫ్లైట్ క్లాష్ అయ్యి ఆయన మరణించినట్టు వార్తలు వచ్చాయి. దేశమంతా ఒక గొప్ప మహనీయుణ్ణి కోల్పోయామని బాధపడుతుంటే ఇప్పుడే ఒక అద్భుతం జరిగింది. అదేంటంటే ఇండియన్ నేషనల్ ఆర్మీని ఓడించాక బందీలుగా ఉన్న సైనికులపై బ్రిటిష్ వాళ్ళు అసలు చెయ్యకూడని ఒక అతిపెద్ద తప్పు చేశారు. భారతీయులను సైకలాజికల్ గా వీక్ చేయడానికి, బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలియజేయడానికి నేతాజీ ఏర్పాటు చేసిన 3 కమాండర్లను బహిరంగంగా శిక్షించాలని బ్రిటిష్ వారు డిసైడ్ అయ్యారు. అదే రెడ్ ఫోర్ట్ ట్రయల్స్. 1945 నవంబర్లో జరిగిన ఈ రెడ్ ఫోర్ట్ ట్రయల్స్లో 3 కమాండర్లను కఠినంగా శిక్షించాలని బ్రిటిష్ వాళ్ళు ప్లాన్ చేశారు. అంతేకాదు ఇదొక గొప్ప ఈవెంట్ అన్నట్టు అందరినీ ఇన్విటేషన్ ఇస్తూ ఈ వార్తను న్యూస్ పేపర్లలో యాడ్లు కూడా ఇచ్చారు. అయితే ఈ యాడ్ ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? మీరు షాక్ అవుతారు. బ్రిటిష్ వారు ఊహకు కూడా అందని విధంగా ఒక భయంకరమైన విషయం వారు చూడాల్సి వచ్చింది. అదేమిటంటే బ్రిటిష్ వారు ఈ 3 ట్రయల్ గురించి న్యూస్ పేపర్లలో యాడ్ ఇచ్చిన తర్వాత భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఆజాద్ హింద్ ఫౌజ్ గురించి తెలిసింది. బ్రిటిష్ వారి గురించి మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చేందుకు ఆ ఆర్మీని మన నేతాజీ ఏర్పాటు చేశారనే విషయం కూడా అందరికీ తెలిసింది. మొదట్లో ఎలాగైతే నేతాజీ 25 లక్షల మంది ఇండియన్ సోల్జర్స్ని ఏకం చేయాలని ప్లాన్ చేశారో చివరకు అదే ఇప్పుడు జరిగింది. బ్రిటిష్ ఆర్మీలో ఉన్న ఇండియన్ సోల్జర్స్కి ఇండియన్ నేషనల్ ఆర్మీ గురించి తెలిసిన నెక్స్ట్ మూమెంట్ ఆ 25 లక్షల మంది సోల్జర్స్తో పాటు నేవీ కూడా తిరుగుబాటుకు మొదలైంది. అంతేకాదు నిప్పుకి గాలి తోడ్పడినట్టు ఈ విషయం దేశం మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. బ్రిటిష్ వారు మునుపెన్నడూ చూడని విధంగా ఒక భయంకరమైన తిరుగుబాటు చూశారు. లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి నేతాజీ ఫోటోతో మార్చ్ చేయడం మొదలుపెట్టారు. ఇంకొందరైతే డైరెక్ట్గా బ్రిటిష్ సైనికుల్ని కొట్టడం స్టార్ట్ చేశారు. అంతేకాదు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ అండ్ నేవీ కూడా నేతాజీ ఫోటోతో ప్రొటెస్ట్
ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టాయి. దీనినే ది నేవల్ మ్యూటిన్ ఆఫ్ 1947గా పిలుస్తారు. బహుశా ఇది మీలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది, ఎందుకంటే దీని గురించి పెద్దగా మన హిస్టరీ బుక్స్లో చెప్పలేదు కాబట్టి. మరీ ముఖ్యంగా ఎర్రకోట బయట వందల వేల మంది ప్రజలు గుమ్ముగూడి హిందుస్థాన్కి ఏక్ ఆవాజ్, సైగల్ దిలాన్ షాన్ బాస్, 40 కరోడ్కి ఏక్ ఆవాజ్ లాంటి నినాదాలతో ఎర్రకోట దద్దరిల్లింది. నేతాజీ కలలు కన్నట్టే 25 లక్షల మంది భారతీయ సైనికులు ఏకమై కేవలం 40 మంది బ్రిటిష్ ఆఫీసర్లపై తిరుగుబాటు చేశారు. భారతీయులు తాకిడి తట్టుకోలేక బ్రిటిష్ వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక చేసేదేమీ లేక భారత్ వదిలేయడానికి ఇదే సరైన సమయమని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఈ తిరుగుబాటు బ్రిటిష్ వారిలో ఎంతటి భయాన్ని కలిగించిందంటే దెబ్బకి 1946లో ఒక క్యాబినెట్ మిషన్ ఫామ్ చేసి పవర్ ట్రాన్స్ఫర్ చేశారు. దాంతో ఇండియాలో ఇంటరిమ్ గవర్నమెంట్ ఫామ్ అయ్యింది. 1947 ఫిబ్రవరి 20న అప్పటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ క్లెమెంట్ అట్లీ 1948 జూన్ నాటికి బ్రిటిష్ వారు ఇండియాని వదిలి వెళ్ళిపోతారని అధికారికంగా ప్రకటించేశారు. అందుకే రెడ్ కోట్ ట్రయల్ ఇండియా హిస్టరీలోనే అత్యంత కీలకమైన ఘట్టం. దీనివల్లే మనకు ఆగస్ట్ 15న 1947న స్వాతంత్రం వచ్చింది. ఇంతటి ఇంపార్టెంట్ విషయాన్ని ఇప్పటికీ మన స్కూల్ బుక్స్లో పెద్దగా మెన్షన్ చేయలేదు. దీనికి కారణం ఏమై ఉండొచ్చు? మీరేమనుకుంటున్నారు? నా ప్రకారం అయితే ప్రతి భారతీయుడు మన దేశ స్వాతంత్రం కోసం రక్తం చిందించిన ఆజాద్ హింద్ ఫౌజ్ వీరుల గురించి తెలుసుకోవాలి. వారి విలువైన ప్రాణత్యాగాల కారణమే ఇవాళ నేను మీరు ప్రశాంతంగా ఈ స్వాతంత్ర భారతదేశంలో ఉండగలుగుతున్నాం. ఇప్పుడు చెప్పండి, మీ ప్రకారం మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది అసలు సిసలైన స్వాతంత్ర సమరయోధుడు ఎవరు? మనకి స్వాతంత్రం అహింసతో వచ్చిందా, హింసతో వచ్చిందా? సుభాష్ చంద్రబోస్ గురించి మీలో ఎంతమందికి ఈ విషయం ముందే తెలుసో కూడా కామెంట్లో మెన్షన్ చేయండి. జై హింద్.